హలో అండి, నమస్తే. ఈరోజు నేను ఒక మంచి రెసిపీని మీకు పరిచయం చేస్తున్నాను. గ్రీన్ మలై ఎగ్ కర్రీ అనమాట. సో చాలా బాగుంటుంది. చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. నాన్లోకి చాలా బాగుంటుంది. బగారన్నంలోకి చాలా బాగుంటుంది. ఈవెన్ దోశల్లో కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీని. సో ఈ కూరని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. హాఫ్ ఆనియన్ తీసుకొని నేను గ్రైండ్ చేసి ఈ విధంగా ఆయిల్లో కొంచెము ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి ఈ విధంగా నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను. మిక్సీ జార్లో కొంచెం క్యాషు తీసుకున్నాను. తర్వాత ఈ విధంగా కడిగి కొత్తిమీర, కొంచెం పుదీనా, కొత్తిమీర అండ్ పచ్చిమిరపకాయలు సో ఈ విధంగా కడిగి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుందాం. సో ఈ విధంగా గ్రైండ్ చేసిన గ్రీన్ పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం. ఈ గ్రీన్ పేస్ట్ని ఆనియన్స్తో పాటు ఈ విధంగా స్టవ్ మీద ఉడకనిద్దాము. ఈలోపు టొమాటో గ్రైండ్ చేసి ఒక పెద్ద టొమాటోని కట్ చేసి గ్రైండ్ చేసుకుందాం. సో గ్రీన్ పేస్ట్లో ఇప్పుడు గ్రైండ్ చేసిన టొమాటోని కూడా ఈ గ్రీన్ పేస్ట్లో యాడ్ చేసుకుందాము. ఇది కలిపేస్తాము ఈ విధంగా చక్కగా. సో ఇప్పుడు ఇది ఉడుకుతుండగా ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాము. సో నేను గ్రీన్ చిల్లీ ఎక్కువ వేసినాను కాబట్టి మనకి కారం పట్టదు. సో ఎక్కువ కారం కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ గ్రీన్ చిల్లీ వేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఉడుకుతుండగా దీంట్లో కావాల్సిన మిశ్రమం ఉడుకుతుండగా దీంట్లో కావాల్సినవన్నీ యాడ్ చేద్దాం. సో ఇందులో కారము, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, పసుపు, ఇక్కడ కొంచెం మిరియాల పొడి అనమాట. సో ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం. వేసి కలుపుదాము. సో ఈ మలై ఎగ్ కర్రీ అనొచ్చు, లేకపోతే గ్రీన్ మలై ఎగ్ కర్రీ అని కూడా అనొచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బగారన్నంలోనికి బాగుంటుంది, రోటీలోనికి బాగుంటుంది, దోశలోనికి బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ఉప్పు కారము మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. సో దీంట్లో ఇంకా కొంచెం బటర్ యాడ్ చేసి ఇప్పుడు మనం దీన్ని సిమ్లో ఉడకనిద్దాం అనమాట. సో మనకు ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మనము ఈ కర్రీని సిమ్లో ఉడకనిలో కొంచెం బటర్ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని సో మూత పెట్టేసి 10 నిమిషాలు ఈ విధంగానే ఉడికింది. చూడండి చాలా బాగుంది. ఇక్కడ ఎంత మంచి సువాసన వస్తుందంటే, ఎంత మంచి అరోమా వస్తుందంటే చాలా చాలా మంచి అరోమా వస్తుంది. సో ఇప్పుడు ఎగ్స్ని ఈ విధంగా మనము పీల్ చేసుకొని ఉడకపెట్టుకొని ఘాట్లు కూడా పెట్టాను. సో దీంట్లో వేస్తున్నాను. వేసి చక్కగా కొంచెం అంటే మీరు కావాలంటే మీరు ఎగ్స్ని ఫ్రై కూడా చేసుకోవచ్చు. నాకు అవసరం లేదనిపించింది. సో ఈ విధంగా గ్రేవీలో చక్కగా కలిపేసుకొని పెట్టేసి ఇప్పుడు ఒక 7 మినిట్స్ 5 to 7 మినిట్స్ లేకపోతే 5 మినిట్స్ ఈ విధంగా లో ఫ్లేమ్లో ఉడకనిస్తాం. చూడండి గ్రీన్ మలై ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం.